విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్లో బిల్ గేట్స్ ఫౌండేషన్ పెద్ద ఎత్తున గ్రామీణాభివృద్ధికి సహకారం అందించడానికి సన్నద్ధం అవుతుంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో ఢిల్లీలో 40 నిమిషాల పాటు సాగినటువంటి భేటీలో బిల్ గేట్స్ ఈ మేరకు హామీ ఇచ్చారు. దీనికి సంబంధించినటువంటి సారాంశాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. బిల్ గేట్స్ ఫౌండేషన్ దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో రకరకాల కార్యక్రమాల్లో భాగస్వామి అవుతుంది. ప్రస్తుతం ఏపీలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి సాన్నిహిత్యం, ఈ రెండింటి నేపథ్యంలో ఢిల్లీలో జరిగినటువంటి భేటీ చాలా ముఖ్యమైనటువంటి భేటీగా చంద్రబాబు నాయుడు పేర్కొంటున్నారు. ఆయన ట్వీట్లో ఏం మాట్లాడారు, అలానే ఏ అంశాలపైన చర్చలు జరిగినా ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది చంద్రబాబు నాయుడు గారు షేర్ చేసినటువంటి ట్వీట్. హ్యాడ్ ఏ వండర్ఫుల్ మీటింగ్ విత్ మిస్టర్ బిల్ గేట్స్. వీ హ్యాడ్ వెరీ ప్రొడక్టివ్ డిస్కషన్ on how the government of AP and Gates Foundation can collaborate for the development and welfare of the people of Andhra Pradesh. We explored the use of advanced technologies like artificial intelligence and predictive analytics to improve the service delivery in key areas such as healthcare, education, agriculture and employment generation. ఇది మొత్తం చర్చల సారాంశం. ఇది సింపుల్గా ట్వీట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. దీనికి సంబంధించి కొన్ని ఒప్పందాలు జరగబోతున్నట్టుగా సమాచారం ఉంది. గత కొంతకాలంగా మన దేశంలోనే కాదు, ఆఫ్రికా, ఆగ్నేయ ఆసియా దేశాలు, అలానే దక్షిణాసియా దేశాల్లో బిల్ గేట్స్ ఫౌండేషన్ పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ప్రధానంగా గ్రామీణ అభివృద్ధికి సంబంధించినవి, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ రంగాలకు సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కువ ఫోకస్ పెడుతుంది. ఆ క్రమంలోనే మన దేశంలో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్లో కార్యాచరణని తీసుకునేందుకు బిల్ గేట్స్ దేశంలో పర్యటిస్తున్నారు. కొన్ని ప్రధానమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు దేశంలోని ప్రముఖులతో వరుస భేటీలు జరుపుతున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎం దీనికి సంబంధించినటువంటి ఒక అడ్వాంటేజ్ రూపంలో ఈ భేటీలో పాల్గొన్నారు. అలానే ప్రధానమంత్రితో కూడా బిల్ గేట్స్ భేటీ అయ్యారు. బిల్ గేట్స్ తన ట్వీట్లో ప్రధానమంత్రి భేటీని ప్రత్యేకంగా ప్రస్తావించారు. గ్రేట్ డిస్కషన్ విత్ నరేంద్ర మోడీ అబౌట్ ఇండియాస్ డెవలప్మెంట్, ద పాత్ టు వికసిత్ భారత్ 2047. ఇదే విషయం ఆంధ్రప్రదేశ్ విషయంలో. ఆంధ్రప్రదేశ్ 2047, స్వర్ణాంధ్ర 2047 విజన్ కనిపిస్తుంది. అలానే దేశానికి సంబంధించి వికసిత్ భారత్ 2047 విజన్ కనిపిస్తుంది. దానిలోనే అండ్ ఎగ్జైటింగ్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ హెల్త్, అగ్రికల్చర్, ఏఐ అండ్ అదర్ సెక్టార్స్ దట్ ఆర్ క్రియేటింగ్ ఇంపాక్ట్ టుడే. ఇట్ ఈస్ ఇంప్రెసివ్ టు సీ హౌ ఇన్నోవేషన్ ఇన్ ఇండియా ఈజ్ డ్రైవింగ్ ప్రోగ్రెస్ లోకల్లీ అండ్ గ్లోబల్లీ. సో ఇది ప్రధానితో చేసినటువంటి ట్వీట్ సారాంశం బిల్ గేట్స్ చేసింది. అలానే దీనికి కొనసాగింపుగా చంద్రబాబు నాయుడు చేసినటువంటి ట్వీట్ను మనం చూడాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున బిల్ గేట్స్ ఫౌండేషన్ ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకోబోతోంది అనేటువంటి సంకేతాలు ఇచ్చారు. వీటికి సంబంధించినటువంటి ఒప్పందాలు కూడా బిల్ గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల మధ్య జరగబోతున్నాయి. బిల్ గేట్స్ ఫౌండేషన్ హిస్టరీ ఒకసారి మనం చూద్దాం. ఇది చాలా కాలంగా తెలిసినటువంటి పేరే. దాదాపు ఒక 20-30 ఏళ్ళుగా బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ సూపర్ హిట్ అయిన తర్వాత, ప్రపంచ కుబేరుడిగా మారిన తర్వాత పెద్ద ఎత్తున ఈ ధార్మిక కార్యక్రమాలను చేపడుతున్నారు. అదే క్రమంలో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను ఒకసారి చూస్తే కనుక, ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో, థర్డ్ వరల్డ్ కంట్రీస్గా, అండర్ డెవలప్డ్ నేషన్స్గా ఉన్నటువంటి కంట్రీస్లో గేట్స్ ఫౌండేషన్ పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అందులో హెల్త్ కేర్ సెక్టార్కి, విద్యారంగానికి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యం, రూరల్ ఎకానమీని ఇంప్రూవ్ చేయడం అనేది దీని ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది. ఆ క్రమంలోనే మన దేశంలో కూడా గత కొంతకాలంగా సేవలు అందిస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టబోతుంది. దేశాలతో సంబంధం లేకుండా మానవాళికి సేవ చేసేటువంటి కార్యక్రమంగా బిల్ గేట్స్ దీన్ని పదే పదే చెబుతూ వస్తున్నారు. ఇది 2023 నంబర్స్ కనుక ఒకసారి చూస్తే 2026 మంది ఎంప్లాయీస్తో గేట్స్ ఫౌండేషన్ ప్రస్తుతం పనిచేస్తూ ఉంది. అలానే నంబర్ ఆఫ్ గ్రాంట్స్ మొత్తం మీద $7.7 బిలియన్ 2023 సంవత్సరానికి సంబంధించి ఖర్చు చేసింది. 2025లో ఇది మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. అంటే $7.7 బిలియన్ అంటే మన ఎకానమీలో, మన కరెన్సీలో చూస్తే దాదాపు 650 కోట్ల నుంచి 670 కోట్ల దాకా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే పెద్ద ఎత్తున ఈ సేవా కార్యక్రమాల్ని థర్డ్ వరల్డ్ కంట్రీస్, అండర్ డెవలప్డ్ కంట్రీస్లో ఫోకస్ చేస్తుంది. ఇదే తరహాలో ఇప్పుడు వికసిత్ భారత్ 2047లో, స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల్లో కూడా బిల్ గేట్స్ ఫౌండేషన్ భాగస్వామి కాబోతుంది. గత చాలా కాలంగా చంద్రబాబు నాయుడు గారితో ఉన్నటువంటి సాన్నిహిత్యం, ప్రధానంగా హైదరాబాద్ని ట్రాన్స్ఫర్మేషన్ చేయడంలో వీరిద్దరి అనుబంధం, మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు అనేది చారిత్రక మలుపుగా మనం చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు మైక్రోసాఫ్ట్కి సంబంధించి సత్యనాదేళ్ల లీడ్ చేస్తున్నారు, కానీ గేట్స్ ఫౌండేషన్ మాత్రం బిల్ గేట్స్ చేతిలోనే ఉంది. కాబట్టి సేవా కార్యక్రమాల ద్వారా ఆంధ్రప్రదేశ్ని ఆదుకునేటువంటి ప్రయత్నం బిల్ గేట్స్ చేయబోతున్నారు. ఇద్దరి మధ్య కూడా గ్రామీణ అభివృద్ధికి సంబంధించి, వ్యవసాయంలో ఏఐ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీని వినియోగించేటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్కి సహకరించడం గురించి, హెల్త్ కేర్ సెక్టార్లో ప్రధానంగా ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్, సిట్సు మరణాలకు సంబంధించినటువంటి రేటును తగ్గించేటువంటి క్రమంలో
విద్యారంగంలో, హెల్త్ కేర్ రంగంలో చేయవలసినటువంటి సహాయం విషయంలో, అందించాల్సినటువంటి తోడ్పాటు విషయంలో ఇరువురి మధ్య కూడా చర్చలు జరిగినట్టుగా తెలుస్తుంది. అతి త్వరలో బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్లో పర్యటించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ సందర్భంగానే గేట్స్ ఫౌండేషన్ ప్లస్ ఏపీ గవర్నమెంట్ మధ్య కొన్ని కీలకమైనటువంటి ఒప్పందాలు జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రివైవల్లో బిల్ గేట్స్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇది సంతోషకరమైనటువంటి విషయం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సో ఏ ఒప్పందాలు జరగబోతున్నాయి, ఏ రంగాల్లో బిల్ గేట్స్ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ సహకరించబోతుంది అనేది అతి త్వరలోనే తెలియనుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.